హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియాపై దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్పై ఇరాన్ ఏ క్షణమైనా దాడి చేసే అవకాశాలు దండిగా కనిపిస్తున్నాయి. 24 నుంచి 48 గంటల్లో ఇది జరగవచ్చని అమెరికా, ఇజ్రాయెల్, G7 దేశాలు అంచనా వేస్తున్నాయి. దాడిని ధీటుగా ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్, దాని మిత్రదేశం అమెరికా సర్వశక్తులు కూడగడుతున్నాయి. ఇప్పటికే పశ్చిమాసియాకు అదనపు బలగాలను పంపిన అమెరికా ఇజ్రాయెల్తో కలిసి సైనిక వ్యూహాలు పన్నుతోంది. రెండు దేశాల అగ్రశ్రేణి కమాండర్లు సోమవారం టెల్ అవీవ్లో సమావేశమై చర్చలు జరిపారు. అటు తాజా పరిస్థితులపై G7 దేశాల మంత్రులతో అమెరికా విదేశాంగ మంత్రి యాంటోనీ బ్లింకెన్ మాట్లాడారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగకుండా చూడాలని నేతలను కోరారు. ఇజ్రాయెల్పై ఇరాన్, హెజ్బొల్లా ఏ క్షణంలోనైనా దాడులు చేసే ప్రమాదం ఉన్నట్లు తమకు సమాచారం ఉందని నేతలకు వివరించారు. దాడులు ఖచ్చితంగా ఎప్పుడు ఉండొచ్చనేది మాత్రం తెలియలేదన్నారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలను వీలైనంత త్వరగా చల్లబర్చాల్సిన అవసరం ఉందని బ్లింకెన్ తెలిపారు. మరోవైపు ఇరాన్ ఇప్పటికే ఇజ్రాయెల్ పొరుగు దేశాలకు దాడి చేసే సమాచారం చేరవేసినట్లు తెలుస్తోంది. దాడిపై విస్పష్ట సమాచారం అందితే అవసరమైతే తానే ముందుగా ఇరాన్పై దాడి చేయడానికి ఇజ్రాయెల్ సిద్ధమవుతున్నట్లు సమాచారం.